భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 11/1/2025 సస్యశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి శనివారం. ద్వాదశి ఈరోజు ఉదయం 7:48 వరకు మాత్రమే ఉంది. కాబట్టి నిన్న ఏకాది ఉపవాసం చేసిన వాళ్ళు ఉదయం 7:48 లోపుగానే మీరు ద్వాదశ పారాయణ పూర్తి చేసుకోవాలి. అనంతర త్రయోదశి ఉంది. ఆ త్రయోదశి కూడా రేపు ఉదయం 6:12 వరకు. నక్షత్రం ఈరోజు కృష్ణుని నక్షత్రం రోహిణి నక్షత్రం ఉంది. మధ్యాహ్నం 12:29. వర్జ్యం తెల్లవారుజున 5:50 నుండి ఉదయం 7:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8:06 వరకు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:39. అమృత గడియలు ఉదయం 9:26 నుండి 10:57 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు. శుక్రయోగం మధ్యాహ్నం 12:13. బాలవ ఉదయం 7:48. కౌలవ కరణం రాత్రి 7 గంటలకి. అలాగే తైతుల కరణం ఉదయం 6:12. నిన్న ముక్కోడి ఏకాది ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఉదయం 7:48 లోపుగానే శాలిగ్రామార్చన తులసార్చన చేసుకుని బ్రాహ్మణులు భోజనం పెట్టి మీరు కూడా భోజనం చేసి ఏకాది ఉపవాసానంతరే ద్వాదశ పారాయణం పరిపూర్ణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జస్సకలం పరస్మై నారాయణాయేది సమర్పయామి అని పూర్తి చేసి ఉదయం 7:48 లోపుగానే భోజనం చేసేయాలి. దినారంభ చక్రంలో ఈరోజు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. అధికారులు కలుసుకుంటారు, ఆనందంగా ఉంటారు. వృషభ రాశి. వివాహ ప్రయత్నాలు అనుకూలం, ధన వ్యయంతో కూడి ఉంటుంది. ధనం కూడా ఏదో రకంగా అందే అవకాశం కూడా ఉంది. మిథున రాశి. సంతోషకరమైన వార్తలు వింటారు, కానీ మానసికంగా ఎక్కడో కొంచెం అశాంతికి గురి అయ్యే అవకాశం. కర్కాటక రాశి. గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడే అవకాశం, ధనవృద్ధి కూడా ఉంది. సింహరాశి. ఎంతటి కార్యమునైనా అవలీలగా పూర్తి చేస్తారు, అనుకోని ధనలాభాలు ఉన్నాయి. కన్యారాశి. ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం, ఉల్లాసంగా ఉండే అవకాశం. తులారాశి. బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. వృశ్చిక రాశి. ప్రయాణాలు ఉండే అవకాశం, స్వల్పంగా అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశం. ధనస్సు రాశి. అనుకూలం, చేతి వృత్తుల వారికి, చిరు వ్యాపారులకి లాభాలు. మకర రాశి. కుటుంబ సహాయ సహకారాలు అందుతాయి, ఉద్యోగులకి లాభం. కుంభరాశి. కొన్ని మార్పులకి అవకాశం ఉంది, వాహన లాభాలు ఉన్నాయి, అనుకోని ప్రయాణాలు కూడా ఉండే అవకాశం. మీనరాశి. నూతనమైన వస్త్ర లాభాలు, ధైర్యంగా ముందుకెళ్తారు. దేవాలయ దర్శనం, భగవద్ ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఉంది అని చెప్పబడింది. ఈరోజు విష్ణు సహస్రనామంలో విశేషంగా ఏం చెబుతున్నారంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే కామః ఓం కామగ్నే నమః. కోరికలను పోగొట్టేవాడు అని భావం. మోక్షాన్ని పొందుటకు కోరికలు ప్రతిబంధకాలు కాబట్టి అది పోగొట్టేటి ఉత్తమమైన సాధనకు గావించేటువంటి వాడు. అందుకే ప్రజాహతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని భగవద్గీతలో చెప్పినట్లుగానే స్మరణీయుడయ్యాడు. మనస్సులో సకల వాంఛలను కూడా సంపూర్ణముగా త్యాగము చేసి ఆత్మచేతనే ఆత్మానందము పొందేవాడు మహాజ్ఞాని అని, వాడే స్థితప్రజ్ఞుడు అని. సాధన సారాంశమేమనగా మెల్లమెల్లగా కోరికలన్నింటినీ కూడా త్యాగము చేసిన వాడికి చిత్తము నిర్మలత్వాన్ని పొందుతుంది, తద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది. అలా కలిగించేటువంటి వాడు కామగ్నే నమః. కోరికలను పోగొట్టేటువంటి వాడు, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు నారాయణుడు అని చెప్పడం. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.